క్లుప్తంగా మనము దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాము. అంశం బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మన నడిపించే నడిపింపు అంటే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అన్న విషయాన్ని మనము బాగా గమనించాలి. అలా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అలనాడు తన విమోచించబడిన ఇశ్రాయేలు జనాంగాన్ని యొక్క నడిపింపును మనము గత వారంలో మనము చూచున్నాము. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు తన జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు మరి సముద్రము అడ్డు వచ్చినప్పుడు వారు ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇది మన జీవితంలో కొన్నిసార్లు ఎటు తోచని యొక్క ఇక్కట్లు కలిగిన యొక్క బాధతో కష్టాలతో కూడిన యొక్క సమస్య మనకు ఎటు దారి తోచని యొక్క పరిస్థితిలో మనము మన తలంపులన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనము ఆలోచనలో మన తల వేడెక్కిపోయి ఏం చేయాలి, ఈ సమస్య వచ్చింది కదా, ఇంతేనా నా జీవితము అనే యొక్క పరిస్థితి మనకు అప్పుడప్పుడు మనకు ఏర్పడుతుంటుంది. కొన్నిసార్లు నేను బలహీనుడైపోయాను, ఇంక నేను నడవలేను, నేను ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించలేను అని కొన్నిసార్లు మనకే ప్రశ్నించుకునే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఇలా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుడు విమోచించిన వారిని, దేవుడు తన ప్రజలని ఏ విధంగా నడిపిస్తాడు, ఆ నడిపింపులో దేవుని విధానం ఎలా ఉంటుంది అన్నది మనము బాగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచుటలో ఎంతో ఆసక్తి వారికి ఉండినది. మరి ఐగుప్తు నుంచి నడిపించుటలో, ఐగుప్తు నుంచి కానానికి నడిపించుటలో ఆయన ఆసక్తితోనే నడిపించినాడు. ఏదో అనాలోచనతోనో మరి ఆసక్తి లేకుండానో దేవుడు తన ప్రజలను నడిపించలేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఈ జనులను ఆసక్తితోనే నడిపిస్తానని. అదే రీతిగా ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కొనబడిన మనము కూడా దేవుని పట్ల మనం ఆలోచన చేసినట్లయితే పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏమి చేయాలో మనకు ఆలోచన అందని యొక్క ఇబ్బందులు మన ఎదుట నిలబడినప్పుడు మన జీవితంలో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడా, అసలు మనం నడిపించటంలో బాధ్యత కలిగి ఉన్నాడా, మరి దేవుడు మరి ఆనాడు మొదటిగా నడిపించి మధ్యలో మనల్ని విడిచిపెట్టాడా అన్న విషయాలు మనకు అప్పుడప్పుడు ప్రశ్నించుకునే విషయాలు మనకు వస్తుంటాయి. అయితే మనము మొదటిలో దేవుడు తన జనాంగాన్ని ఏ విధంగా తన నడుపుంపు ఉండెనో దానిని మనము తీసుకొని క్రొత్త నిబంధనలో దేవాది దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించుచున్నాడనే ఒక లోతైన అనుభవాన్ని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. అందుకని దేవాది దేవుడు పరిశుద్ధులను మరి అపోస్తుల ద్వారా మరి ఒక మాటను దేవుడు పలికించున్నాడు. అదేంటంటే సత్యమును గూర్చిన యొక్క అనుభవ జ్ఞానం అనే విషయాన్ని గతంలో మనం విన్నాము. అయితే ఇప్పుడు మనం స్పష్టంగా క్లుప్తమైన సమయంలో ఒక విషయాన్ని గమనిద్దాం. దేవుడు తన జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు మరి ఒక నడవటానికి ఒక వంతెన వారికి అవసరమై ఉన్నది. లేకపోతే వారికి వృద్ధులు నడవాలి, చిన్నపిల్లలు నడవాలి, వారి పశువాదులని నడవటానికి ఒక దాలారమైన ఒక దారి వారికి కనబడే రీతిలో వారికి ఉండాలి. అయితే వారు ఎన్నడూ అనుకోలేదు దేవుడు తన నడిపింపులో మరి తన మార్గము మనం ఒకసారి అడిగామనుకోండి, ఆంధ్రాకి ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఒక ట్రైన్ ఏమో ఇటు నుంచి చార్మినార్ అనే ట్రైన్ ఏమో వరంగల్, ఖమ్మం, అటు నుంచి విజయవాడ అట్లా ఆంధ్ర వెళ్తుంది. ఇంకొక ట్రైన్ ఏమో ఇక్కడి నుంచి ఆ పగిడిపల్లి నుంచి రైట్ తీసుకొని ఇలా నల్లగొండ, మిర్యాలగూడ ఇటు నుంచి వెళ్తుంది. ఇలాగా మరి కానాని దేశానికి ఆ రూట్లో నుంచి వెళ్తామా, ఈ రోడ్ నుంచి వెళ్తామా, రూట్లు ఇలాగే ఉన్నాయి కదా, రోడ్ ఇక్కడ నుంచి కదా, వెళ్తే ఇటు నుంచి వెళ్ళాలి, లేకపోతే ఇటు నుంచి వెళ్ళాలి అని వాళ్ళు అనుకొని ఉండవచ్చు. అయితే దేవుడు మనుషులకు కనబడినట్లుగా ఈ రోడ్డు ఆ రోడ్డు వారికి చూపించలేదు. కనబడని రోడ్డు అగాధ జలములో ఉండెను. ఆమేన్. అది ఎవ్వరికీ కనబడలేదు. అందుకని నీ మార్గములు సముద్రములో ఉండెను, నీ త్రోవలు అగాధ జలములో ఉండెను. నీ యొక్క 78వ కీర్తన 19లో మరి కింద మాట కూడా ఒక మాట మనము, ఎందుకంటే మనం చూద్దాం ఎలా ఉందంటే, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను.
చూడండి, ఎలా నడిపిస్తాడో అది గుర్తుపట్టే పరిస్థితులు లేదు. అంటే నిదానంగా మనం ఆలోచన చేద్దాము. ఈ సమయంలో సాధారణంగా మనము గొప్ప ఉద్యమముతోనూ ఆసక్తితోనూ రక్షించబడిన దినమున నడుస్తున్న మన విషయంలో ఉన్నట్టుండి ఒక విపత్తు లాంటి ఒక పరిస్థితి మనకు ముందు వచ్చినప్పుడు ఇంకా మనం ఏమి చేయలేము అనే ఒక చేతులెత్తే పరిస్థితి మనకు ఉంటుంది. మనం ఇంకా నడవలేము అని మనకు అనిపిస్తుంది. కానీ మనుషులందరికీ కనబడే ఒక వారికున్న సొంత జ్ఞానము చేత కానీ వాళ్ళకున్న తెలివితేటల ద్వారా కానీ వారు ఆ కష్టం నుండి తప్పించుకొనటానికి ఆలోచన చేసినట్లుగా దేవునిది ఉండదు. మనుషునికి అందని స్థితిలో, మనుషునికి కనబడిన స్థితిలో ఏ యొక్క పరిస్థితిలో ఉండేనో అక్కడ నుండే దేవుడు ఆశ్చర్యంగా మార్గమును మనకు చూపించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆశ్చర్యమైన కార్యం. సముద్రములో లక్షల మంది నడుతురనే ఒక చరిత్ర మొదటిదై ఉన్నది. ప్రియమైన వారలారా, అలాంటి ఒక కార్యము సామాన్యమైనది కాదు. మనము తేలికతో మనము చెప్పి ముగించుదుము. కానీ పరిశుద్ధ గ్రంథములో మాటి మాటికి ఆ విషయాన్ని ఎత్తి పరిశుద్ధాత్ముడు రాయించినాడు. అందుకనే ఆ సముద్రము దగ్గర జరిగిన యొక్క సంఘటన, ఆ సముద్రము దగ్గరికి జరిగిన యొక్క కార్యాన్ని నేను ముగించను. ఎందుకంటే దేవుని వాక్యము అక్కడక్కడ వాటిని ఇంకా ఏ విధంగా దేవుని కార్యాలను లోతుగా దేవుడు తెలియపరుస్తుంటూ ఉంటున్న సమయము ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు అది చెప్పి తీరవలసి ఉన్నది. అందుకని ఇప్పుడు మనము యెషయా గ్రంథములో ఒక విషయాన్ని బాగా మనము గమనిద్దాం. చూడండి, యెషయా గ్రంథములో మనము 63వ అధ్యాయము మనము 11వ వాక్యం నుంచి మనము ఒక విషయాన్ని బాగా ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియమైన వారలారా, అందరూ కూడా గమనించి చూద్దాము. యెషయా గ్రంథము 43:11 నుంచి మనం చదువుదాం, 13 వరకు. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చు వాడేడి? తన స్వాస్యమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జనములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. నిదానంగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. రక్షించబడిన జనాంగము. ఈరోజు మనల్ని గురించి మనం చెప్పుకున్నట్లయితే, ఇక్కట్లో పడకముందు, మనకు కష్టాలు రాకముందు, కొన్ని పరిస్థితులు మనకు ప్రతికూలంగా రాకముందు మనం చెప్పే విషయాలు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఆశ్చర్యం చేసేవాడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సహాయం చేయగలడు, ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగా చేయగలడు. అలనాడు ఇశ్రాయేలు జనమును ఎర్ర సముద్రం నుండి దాటించిన ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. తన భక్తుడైన యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఒక దినము ఆగిపోయినాడు. ఇలాగా సంకీర్తనలు మనం పాడుదుము. దేవుని చేసిన కార్యాలను మనము చెప్పుకుంటూ ఉందుము. ఎప్పుడైతే ఒక బలమైన ఇక్కట్లో, ఇబ్బందులో, ఎటు దారి తోచలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనమే అనుకునే పరిస్థితి వస్తుంది. వారు అనుకునేది ఇది. యెషయా గ్రంథం 63లో 7వ వాక్యం నుంచి ఒక సంకీర్తనగా మరి ఇక్కడ చెప్పబడుతున్న విషయం. రక్షించబడిన జనులు ఇక్కట్లో ఉన్నప్పుడు వారు ఏ విధంగా అనుకుంటున్నారో, ఆ జనుల యొక్క దేవుడు ఎలాంటి వాడో ఇందులో రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, అప్పుడు ఏమని అనుకుంటారు? అవును, సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు ఇప్పుడు ఉన్నాడా లేడా? నిదానంగా అర్థం చేసుకోవాలి. నిదానంగా మోసే ప్రార్థన చేసినప్పుడు
మరి సూర్యుడు ఆగిపోయాడు. మరి ఆ దేవుడు ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాడా? నా కష్టంలో ఆ దేవుడు ఉన్నాడా లేడా? యావత్ బాధలో బాధనొందిన దేవుడు, మహా కనికరము కలిగిన దేవుడు నా పట్ల కనికరం చూపుచున్నాడా లేదా అన్నది మనం అనుకుని ముందు వాటిని ప్రశ్నించే వారిగా మనం ఉంటాము. అలాగే తన జనాంగము ప్రశ్నించే రీతిలోనూ, అసలు ఇలాంటి ఇక్కట్లో సమయంలో ఆనాడు సముద్రమును 2 పాయలుగా చేసి నడిపించిన దేవుడు ఈరోజు మాతో ఉన్నాడా, నాతో ఉన్నాడా అని వారు అనుకుంటున్నారు. ఇది బాగా అర్థం చేసుకుందాం. క్రీస్తునందు రక్షించబడిన పరిశుద్ధులు గమనించవలసిన విషయం. దేవుని దాసులు మనకు బోధిస్తున్నప్పుడు, దేవుని కార్యాలను గురించి బోధిస్తున్నప్పుడు విశ్వాసముతో మనం నడిచి వచ్చిన దినములు అనేకమైన దినములు గడిచినవి. అయితే ఈ ప్రస్తుతము ఈ సమయంలో, ఈరోజు ఈ సమయంలో కుటుంబంలో ఆయా స్థలాల్లో ఉన్నవారు, ఆయా పరిస్థితుల్లో, ఇక్కట్లో, ఇబ్బందులో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మనం ఎన్నోసార్లు నేను దేవుని గురించి, గొప్ప కార్యాల గురించి మనం ప్రచురించిన వారమే. మౌనంగా ఉన్నవారితో వాళ్ళని కదిలించి దేవుడు ఎలాంటి వాడో అని చెప్పిన వారం మనమే. వారు తిరస్కరిస్తున్నప్పుడు ఆపి దేవుడు ఎలాంటి పని చేస్తాడో మనం చెప్పిన వారమే. కానీ ఈనాడు మన జీవితంలో ఈ వాక్యం వింటున్న మనము, ప్రియమైన వారులారా, ఈనాడు మన ఇక్కట్లు, ఇబ్బందిని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి అసలు దేవుడు నాతో ఉన్నాడా, అసలు నా మీద దేవునికి జాలి ఉందా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు మరోసారి ఈ వాక్యం మన ముందు ప్రత్యక్షమవుతున్న వేళ ఈ వాక్యాలు ఉన్న అర్థాలు మరి ఈరోజు మనము అందరం తెలుసుకునటానికి దేవుడు మనకు సహాయం చేసిన దినం. ఇక్కడ మనము బాగా గమనించినట్లయితే ఈ 63లో అనేకమైన దేవుని యొక్క కార్యాలు రాయబడినవి, ఆయన గుణాతిశయముల గురించి. అయితే దేవుడు తన ప్రజలను ఏ విధంగా నడిపిస్తాడన్న యొక్క అంశాన్ని మనం బాగా నేర్చుకోవాలి. ఏ విధంగా ఉందంటే, అప్పుడు ఆయన పూర్వ దినములను మోసే తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. ఏమిందంటే, మోసేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను అంటే మోసే కాలములో మోసేతో ఉన్న జనులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అన్న మాట అర్థమిచ్చుచున్న విషయమై ఉన్నది. ఆ తర్వాత మనం చూసినట్లయితే, తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తాము తోడుకొని వచ్చిన వాడేడి అంటున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా మంద కాపరులు అనగా ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన మోసే అహరోనులను సూచిస్తున్న విషయమై ఉన్నది. మంద ఇశ్రాయేలు జనాన్ని చూపిస్తున్న విషయమై ఉన్నది. వీరిని నడిపించాడట. మంద కాపరులను, ఇశ్రాయేలు జనాంగాన్ని, మోసే అహరోనులను ప్రధాన కాపరిగా సృష్టికర్త అనే దేవుడు వీరిని నడిపిస్తున్నాడు. ఈ నడిపించు తీరు మనం చూద్దాం. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. అలనాడు తను ఏర్పరచుకున్న భక్తుల్లో పరిశుద్ధాత్మను ఉంచిన సంగతి మనకు తెలియను. దాని వివరణ గురించి తగిన సమయంలో మనం తెలుసుకుందాము. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. మోసే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి. ఇక్కడ ఆగి మనము ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలి. అందరూ కూడా ఆయా స్థలాల్లో ఉన్నవారు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏముందంటే 13లో మోసే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి అంటే ఇది మనము ఈ కార్యాన్ని బాగా అర్థం చేసుకుందాము. మోసే సముద్రము ఎదుట నిలబడినప్పుడు, అంతకుముందు తను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఆపివేసి నువ్వు లేచి నీ యొక్క కర్రను ఆ సముద్రం వైపు చాపమని నిర్గమకాండములో మనం చూస్తాము. ఇక్కడ బాగా మనము గుర్తెరిగినట్లయితే
మోసే కర్రనెత్తు సమయంలో ఈ కార్యము బాగా మనం అర్థం చేసుకోవాలి. కుడి చేతి పక్కన నిలబడి సముద్రము అలల చేత భీకరము శబ్దం వేస్తూ నీల జలాల యొక్క శబ్దం వినబడుతున్న సందర్భంలో మోసే కర్రను కుడి చేత పక్కన నిలబడి కర్రను పైకెత్తమన్నది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నిలబడ్డాడంట? కుడి చేతిని ఎత్తమని చెప్తున్నది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. అంటే ఏ చేతిని ఎత్తాలో, ఎలా క్రియ జరిగించాలో, ఎలా నడిపిస్తున్నాడు చూడండి. మోసేతో ఏం చెప్తున్నాడు? నీ కుడి చేతిని ఎత్తమని, కుడి చేతిని ఎత్తున్నట్లుగా ఈ నడిపింపును మనం చూస్తున్నాం. ఏ చేతిని ఎత్తమన్నాడో కుడి చేతితో కర్ర ఉన్నది, ఆ కర్రతో సహా నువ్వు సముద్రం వైపు చేతులు ఎత్తామని తన బాహువు చాపి ఎలా చేయాలో నేర్పించుచున్నాడు సృష్టికర్త అయిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మందలకు కాపరిగా ఉన్న ఇశ్రాయేలు జనులకు మరి నడిపిస్తున్న యొక్క మోసే మరి కుడి చేతి నుండి కర్ర ఎత్తుటకు ఆ యొక్క విషయాన్ని దేవుడు తెలియపరిచి, ఇంకొక విషయం ఏంటంటే తన బాహువును పోనిచ్చిన వాడేడి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, నేనున్న కొన్ని దట్టమైన యొక్క గడ్డి మొలిచిన ప్రాంతంలో నేను కొన్ని స్థలాల్లో నేను ఉన్నప్పుడు, మేము వెళుతున్నప్పుడు ఇంకొక మనిషి వెనక రావటానికి ఆ గడ్డిని రెండు చేతుల చేత ఇలా పక్కకు నెట్టుకుంటూ మీ ముందుకు వచ్చినప్పుడు అందులో మరి వెనకున్నవాడు మా వెనక వస్తుంటారు. మరోసారి గమనించండి, బాగా గడ్డి దిట్టంగా మనిషి ఉంటుంది. ఆ గడ్డిని ఎలా తొలగిస్తామంటే చేతులతో ఇలాగా కదిలించుకుంటూ వెనుకున్న వారిని ఇలా రండి అని వారిని మేము ముందుకు నడిపించేవాళ్ళం. ఇలాగనే సముద్రం ఎలా అవుతున్న యొక్క ఈ కార్యాన్ని చూస్తున్నప్పుడు మోసే ఒక మంద కాపరి యొక్క స్థానంలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉండి, మోసే వెనక ఇశ్రాయేలు జనం వస్తున్నారు, కానీ మోసేని ముందు ఎవరు నడిపిస్తున్నారు? సర్వ సృష్టికర్త అనే దేవుడు ప్రధాన కాపరిగా ఉండి ఆ నీళ్లను ఒక మనుషుడు గడ్డిని ఏ విధంగా తొలగిస్తాడో దాని బాహువు చాపి తన కుడి చేతిన ఎత్తమన్న యొక్క సృష్టికర్త అనే దేవుడు ఎలా పోనిస్తున్నాడని ఇక్కడ రాయబడిందంటే, నీళ్లను విభజించుచు మోసేను ముందుకు నడిపిస్తున్న సమయంలో దేవుడు కనబడట్లేడు, కానీ అక్కడ ప్రత్యక్షంగా మోసేను మాత్రం ఇశ్రాయేలు జనం చూస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటిదంటే, ఆ రెండు పాయలుగా చేసింది విభజించుకుంటూ పోతున్నది మోసే ముందున్న ప్రధాన కాపరి అయిన దేవాది దేవుడు. ఆ నీళ్లను విభజిస్తూ మోసేను ముందుకు నడిపిస్తూ ఆ మోసే వెనకున్న జనము నడిచి వచ్చినట్లు దేవుడు అట్టి కార్యాన్ని చేస్తున్నాడు. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని మనము గమనించినట్లయితే ఏమర్థమవుతుందంటే, బాగా గమనించండి, దేవుడేమో తన సేవకులకి లేక తన కాపరులకి తన బోధకులకి జనులు ఏ విధంగా నడిపించాలో, కుడి చేతిని ఎత్తమనాలో, లేక ఏ విధంగా ముందుకు కొనసాగాలో తాను తన సూచనలు తన ఉపదేశాన్ని తన మాటలను అందించినప్పుడు సేవకుడు ఆ విధముగా తన జనాంగానికి త్రోవను వారికి చూపించును. ఇది ఒక క్రమమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మన సొంత ఉద్దేశాల చేత మనము జనులకు త్రోవ చూపించినట్లయితే వారు సముద్రం దాటరు, కానీ సముద్రంలో మునిగిపోతారు. అందుకనే దేవుని సంఘము పరిశుద్ధులు వాక్యాన్ని బాగా గమనించాలి. మోసేను ఇక్కడ మనం చూసినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే వాక్యంలో స్పష్టంగా రాయబడిన విషయము మరోసారి చదివి మీకు ఇంకా అసలైన విషయం ఉంది, దాన్ని మనము తెలుసుకుందాం. ఇక్కడ మోసే కుడి చేతి వైపున మహిమగల తన బాహును పోనిచ్చిన వాడేడి అని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు అనుకుంటున్న విషయం. అంటే మోసేగా లోపలికి వెళ్ళటానికి కానీ ఇశ్రాయేలు ప్రజలు సముద్రాన్ని వెళ్ళటానికి కానీ పోనిచ్చిన ఆయన ఎవరంటే సృష్టికర్త అనే దేవుడు. హల్లెలూయా.
చేతులెత్తినప్పుడు 2 పాయలుగా అవుతున్నది జనులు చూచారు. కానీ ఈ 2 పాయలుగా చేసిన కార్యం ఎవరి చేతుల నుండి జరిగిన కార్యం ఇది? దేవుని చేతుల నుండి జరిగే కార్యం ఇది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మొదటిగా సంకీర్తన పాడాం, జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా. అంటే దేవుని చేతులు ఏం చేస్తున్నాయి? నీళ్లను 2 పాయలుగా చేయగలుగుతున్నవి. అందులో నుండి మరి మోసే మంద కాపర్లుగా ఉన్న మోసేను అహరోనును వారితో వెంబడిస్తున్న ఇశ్రాయేలు జనాంగాన్ని త్రోవ చూపినది. ఆ సముద్రములో మార్గమును, ఆ యొక్క అగాధ జలములో త్రోవను, అడుగులు గుర్తుపట్టలేని యొక్క ఆ సముద్రపు మార్గాన్ని దేవుడే వారికి విభజన చేసి నీళ్లను గోడవలే రాశిగా చేసి వారిని నడిపిస్తున్న దేవుడు, దేవుని యొక్క నడిపింపును సంఘం ఈరోజు ఎరగవలెను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని బాగా మనము గమనిద్దాం. అయితే ఇంకొక విషయం మనము గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన విషయం ఏముందంటే, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేయుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడు ఏడి. అంటే ఇక్కడ దీని మాట ఏమని అర్థమవుతుంది? ఆ నీళ్లను విభజించినది సృష్టికర్త అయిన దేవుడే. మరోసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు తన జనాంగాన్ని నడిపించే తీరు ఏంటిదంటే, దేవుడే ప్రతికూలమైన పరిస్థితుల నుండి మార్గమును చూపించును. ప్రియమైన వారలారా, తన నామమును బట్టి తన దాసులు దాన్ని తెలుసుకొని నడిపించుదురు. ఇది బాగా మనము గుర్తెరగాలి. తనకు ప్రఖ్యాతి గాంచుడు మరి కలుగుటకై పూర్వ దినములో సృష్టికర్త అనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన కార్యమును ఆ జనులు కొనియాడిరి, సంకీర్తనలు రాసిరి, దేవుని మహిమపరిచిరి. మా వేలుపులలో నీ వంటి వాడు లేడని ప్రతిగానము చేసిరి. ఆ వచ్చిన తరము వారు ప్రభును గూర్చి కీర్తించిరి, పాడిరి. ఇలాగా తరతరాలుగా పాడుకుంటూ ఈనాడు కూడా అదే కార్యాన్ని పాడుతున్నాము. ఇంకా కూడా మనము దాని గురించి మనం పాడబోచున్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మరిచిపోయే సంఘటన కాదు, ఇది మైమరిచిపోయేది కాదు. ఇది మన జీవితంలో తరములు దేవుడు చేసిన కార్యము. దేవుడే నీళ్లను మరి విభజించెను. దేవుని యొక్క హస్తము నీళ్లను 2 పాయలుగా చేసెను. ఆ దేవాది దేవుడు మరి యొక్క మోసే యొక్క కుడి చేతన పక్కన నిలబడి చేతిని పైకెత్తమని చెప్పింది దేవుడే, పాయలుగా చేసింది దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, అయితే ఈ విధంగా మనం ఇంకా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో కొన్ని అర్థాన్ని మనం చూసుకుందాం. మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములో నడిపించిన వాడేడి అనుకొనిరి. మరోసారి వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. ఇప్పుడు ఒక మాట బాగా అర్థం చేసుకుంటాం. మైదానములో గుర్రం, అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. మైదానములో గుర్రముగాన మైదానంలో నిలబెట్టి నువ్వు పరుగెత్తుమని చెప్తే అది పట్టలేని సంతోషం. ఎందుకంటే సరిపడిన యొక్క అది తనకు ఎంత వేగముగా పరిగెత్తగలదో అంత వేగము ఆగిపోకుండా, గుర్రము పడిపోకుండా, కాలు బెనకకుండా ఉరకటానికి మైదానము తను ఎంతగా పరిగెత్తగలుగుతుంది అనేది చూపించాలంటే గుర్రానికి మైదానం కావాలి. అర్థమవుతుందండి? అంటే మైదానంలో గుర్రము ఏమాత్రము కూడా అది పడిపోదు, దాని కాలు బెనకదు.
బాగా సంతోషిస్తుంది. అందుకని రాజుల కాలంలో ఆ రణరంగపు యొక్క యుద్ధ బేరీలు మోగుతున్నప్పుడు, యుద్ధాన్ని ప్రకటిస్తున్నప్పుడు, యుద్ధానికి నిర్ణయించుకునే స్థలము వెడల్పైన మైదానాన్ని వారు ఏర్పరచుకుందరు. అలాంటి మైదానములో మరి వారి యొక్క సైన్యము పొడుగాంటి ఈటలను, బల్లెలను, కత్తులను కలిగి ఆ మైదానములో భీకరమైన శబ్దం వినబడుతున్నప్పుడు, గుర్రం మీద యుద్ధానికి రెడవుతున్న ఒక మనుషుడు కూర్చున్నప్పుడు, ఆ రణరంగంలోనికి, యుద్ధ భూమిలోనికి ఆ యొక్క మైదానములో ఉన్న యొక్క గుర్రము పరిగెత్తవలసిన యొక్క రణరంగం యొక్క ఆ యొక్క శబ్దము ఎప్పుడైతే వినబడుతుందో దానికి పట్టలేని సంతోషం ఉంటుందని వాక్యములో రాయబడి ఉన్నది ప్రియమైన వారలారా. ఎందుకంటే ఆ యుద్ధ రంగంలోని కత్తులు మరి వాటిని చూచి అది భయపడదు. ఎందుకంటే తనకున్న యొక్క పరుగు మరి స్పీడ్గా పరిగెత్తడానికి ఆ భయాన్ని చూచి, ఆ యొక్క భీతిని చూచి ఆయన భయపడదు. కానీ భీతికరమైన యొక్క పరిస్థితిని అది వెక్కిరించును అని వాక్యములో రాయబడి ఉంది ప్రియమైన వారలారా. అందుకని యోబు గ్రంథములో 39వ అధ్యాయము 21వ వాక్యములో నుంచి స్పష్టంగా ఈ వాక్యం రాయబడింది. చూడండి, యోబు గ్రంథము 39వ అధ్యాయము 21వ వాక్యము నుంచి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 21 నుంచి ఒకసారి చదవండి. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. చూడండి, మనము ఇంకా కొన్ని విషయాలు ఉన్నవి, కానీ ఒక 2 విషయాలు మనం బాగా గమనించినట్లయితే ఇలా రాయబడిన విషయాన్ని బాగా మనం నిదానంగా మనం గమనిద్దాము. ఇక్కడ యోబు గ్రంథము 39:21లో బాగా మనం గమనించినట్లయితే విషయము మనము చూద్దాము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధములను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించి దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఏ మాత్రం భయపడదంట. చూడండి ప్రియమైన వారలారా, అంటే మన విశ్వాస జీవితాన్ని పరుగుతో పోల్చబడింది. ఈ పరుగు పందెం అనేది, ఈ పరుగు తీసే విషయంలో ఏదో మన కుటుంబంలో అన్నీ కలిసి వచ్చినప్పుడు, మన పనులన్నీ కూడా అవి కలిసి వస్తున్నప్పుడు, మన చేసే కార్యములన్నీ కూడా అవి సక్సెస్ అవుతున్నప్పుడు ఈ విశ్వాసం అనే ఒక పరుగు అనేది పరుగెత్తుతున్నాము అన్న విషయమే కాకుండా, మన జీవితంలో మన పనులు విఫలమవుతున్నప్పుడు మనము అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటైతే, మనము ఎన్నడూ ఇలాంటి కష్టము నాకు రాదు అని మనం అనుకోవచ్చు. మరి ఎన్నడూ తలంచని ఇక్కట్లు, ఇబ్బందులు మన కుటుంబాన్ని ఆవరిస్తున్న సమయంలో నీవు ఎవరై ఉన్నావంటే విశ్వాస పందెములో పరిగెత్తే యొక్క వ్యక్తివై ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఇశ్రాయేలు యొక్క సైన్యము మరి అగాధ జలములో దేవుడు నీళ్లను ఇంకింపచేసి, మరి నీళ్లను గోడవలే రాశిగా చేసి, మరి నీళ్ళ మధ్యలో నుండి మరి దేవాది దేవుడు ఒక దారిని ఏర్పరిచాడు. అది గుర్రము పరిగెత్తునట్టు యొక్క మైదానముతో పోల్చబడింది. అంటే ఇశ్రాయేలు ప్రజలు యొక్క జీవితంలో ఏ మాత్రము కూడా వారు పడిపోలేదు, వారు వెనికి జారిపోలేదు. వారు వేగముగా సముద్ర మధ్యంలో నుండి మైదానములో గుర్రము పరిగెత్తినట్లుగా వారు తొట్టిల్లకుండా అద్దరికి చేరిరి. హల్లెలూయా. సముద్రము ఏమి చూపిస్తుందంటే లోకాన్ని చూపిస్తుంది. లోకంలో ఉన్న కష్టాలు మనకు వచ్చేసరికి మనము కదిలిపోతుంటాము. లోకములో విశ్వాసం లేని వారైతే వారు తొట్టిల్లుతారు, వారు సడలిపోతారు, వారు కదిలిపోతారు. సముద్రములో ఇశ్రాయేలుకు ప్రయాణము మైదానములో గుర్రము పరిగెత్తి దానితో పోల్చబడింది. వారేమాత్రము కూడా అక్కడ సముద్రంలో తొట్టిల్లలేదు, ఎవరు పడిపోలేదు. పిల్లలేమి, ముసలోలేమి, పెద్దలేమి అందరూ కూడా వేగముగా పరిగెత్తు గుర్రము వలె 2 పాయలుగా విభజించబడిన భీకర శబ్దముల నుండి మరి అక్కడ వెనక నుంచి సైన్యము మరి తరుముతున్నా సరే వారు ముందుకు వారు కొనసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగము ఒక సత్యాన్ని గుర్తెరగాలి.
విశ్వాసములోకి వచ్చిన మన జీవితంలో ఈనాడు భయంకరమైన ప్రతికూలమైన మన విశ్వాస విషయము ఎంతో కదిలింపబడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కరోనా వ్యాధి చేత జనులందరూ చనిపోతున్నప్పుడు అనేక మంది భీతి పొందుతున్నారు, అనేక మంది భయపడుచున్నారు, అనేక పరిస్థితులు ఉన్నారు. ఇవన్నీ కూడా ముందుగా వచ్చునని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి ఉండిరి. అది ఏదో తెలియని రీతిగా ఇక్కడ రాలేదు. అయితే మన విశ్వాస జీవితంలో మనం ఎలాంటి వారమై ఉండాలంటే ప్రాణభయంతో జీవించే వారము కాదు, కానీ మన జీవితంలో ఏ విశ్వాసం అయితే కొనసాగించుతామో అది మైదానంలో గుర్రము పరిగెత్తున్నట్లుగా విశ్వాసము చేత మనము నడవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన వారలారా, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యములో ఒక విషయాన్ని మనము బాగా గమనించాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం నుంచి ఒక విషయాన్ని మనము బాగా గమనిద్దాం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. ప్రియమైన వారలారా, ఎబ్రీ పత్రికలో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఏ విధంగా రాసి ఉందంటే మనం చూసినట్లయితే, కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. ఈ విషయము ఒక కార్యాన్ని మనకు తెలియపరుస్తుంది. మొదట్లో మన విశ్వాసముతో మనం ప్రయాణించినాము. ఎన్నో కష్టాలు వచ్చినా నేను నిలబడతానని విశ్వాసం అనుకుండింది. ఎన్నో ఇక్కట్లు వచ్చినా నా ప్రభు నామము బట్టి నేను నడుస్తానని మనకు విశ్వాసం ఉండింది. అలాంటి విశ్వాసంతో మోకాల మీద ఉండి మనము ప్రార్థన చేశాము. మోకాల మీద ఉండి ప్రార్థన చేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేశాము. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే చేతులు సడలిపోయింది. చేతులు ఏమైపోయింది? చక్కగా లేవట్లేదు. ఇంకా మనము బ్రతుకుతామో చనిపోతాము. ఎత్తిన చేతులు ఏమైపోయిందంట? ప్రార్థనలో ఎత్తిన చేతులు సడలిపోవటం అంటే జారిపోయింది. ఈ విషయం మనం ఒక పాత నిబంధనలో చూద్దాము. ఇశ్రాయేలు ఫిలిష్తీయులు యుద్ధం జరుగుతున్నప్పుడు మోసే 2 చేతులు పైకెత్తాడు. చేతులు పైకున్నంత వరకు యుద్ధంలో జయము ఇశ్రాయేలుకు కలిగను. ఆ పిదప చేతులు ఇతనికి బలహీనమవుతున్న సమయంలో ఇశ్రాయేలు ఓటమి పాలవుతుండిరి. అప్పుడు 2 సహోదరులు ఈ సడలిపోతున్న చేతులు చక్కగా నిలబెట్టి ఎప్పుడైతే నిలబెట్టిరో విజయము మరి గొప్పగా జరిగను. అప్పుడే యెహోవా నిస్సి అని ఒక ఆ జయమును గూర్చి యొక్క విషయాన్ని అందులో రాయబడెను. అనగా ధ్వజము అనే ఒక మాట అంటే జయ జెండాను వారు ఎత్తిరి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు ఎప్పుడైతే పైకుండెనో ఆ చేతులు పైకున్నంత వరకు జయ జెండా వారి జీవితంలో వారి చేతికి ఇవ్వబడేను. ప్రియులారా, అందును బట్టి ఆ యుద్ధములో ఉన్న జయాన్ని బట్టి యెహోవా నిస్సి అంటే యెహోవా మరి ధ్వజము అనగా దేవుని యొక్క విజయం యొక్క జెండాని వారు ఇక్కడ చూస్తున్న విషయమై ఉన్నది. అలాగనే మన జీవితంలో మరి ఈ చేతులు సడలిపోకుండా మొదట్లో ఏ విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో మన జీవితంలో అదే ప్రార్థనలో ఏ మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన విడిపోకుండా మన మార్గాన్ని సరళము చేసుకుందుముగాక. హల్లెలూయా. మన మార్గమును సరళముగా చేసుకుందామంటే ఎలా చేసుకొనగలము? దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచాలి. అలనాడు బురద కలిగిన యొక్క స్థలమును దేవుడు ఎంటింపచేసి లోతుగా అగాధముగా ఉన్న నీళ్లను గోడగా చేసి అందులో నుండి జనాంగము మైదానములో గుర్రము పరిగెత్తినట్లుగా ఆ యొక్క మార్గములో ప్రజలు వారు వెళ్ళిరే. అదేవిధంగా దేవుడు నాకు సత్యవంతుడై ఆయనే నాకు ప్రభువైన యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. ఆయన మార్గము నా కొరకు ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్ఠించిన మార్గంలో నడిపిస్తున్నాడు. అది జీవము కలిగిన మార్గమై ఉన్నది. ఆ మార్గంలో నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నన్ను ఎట్లా నడిపించాలో నా దేవునికి బాగా తెలుసు. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు నన్ను ఎలా నడిపించాలో, ఆయన నన్ను ఎలా నడిపించాలో నాకు తెలుసు. సముద్రం వచ్చినప్పుడు ఆయన ఎలా నడిపించాడో అదే రీతిగా నాకు మార్గమును సరళము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ విధంగా మనము వాక్యాన్ని మనం చూస్తున్న సమయంలో ఇక మనము ఇంకొన్ని విషయాల్ని మనము ఈ శ్రేష్టమైన విషయాల్ని మనము గమనిద్దాం. ప్రియమైన వారలారా, ఈ 63వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనము బాగా గమనిద్దాం.
ఇక్కడ మైదానంలో గుర్రము 13లో ఏమిందంటే మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములో నడిపించిన వాడేడి అని అనుకొనిరి. తర్వాత వారిని ఎలాంటి స్థితిలోనికి దేవుడు నడిపించనో ఇక్కడ రాయబడింది. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతిని కలగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. హల్లెలూయా. ఎవరైనా ఏం చేస్తారండి? మనకేమైనా చెడ్డ పేరు రావాలనుకుంటారా? చెప్పండి. ఏ విధంగా మొదటిది ఏ విధంగా అయినా అంతం మనకు మంచి పేరు రావాలి, మన కార్యము సఫలపరచబడాలి. అదే రీతిగా మనం చూచినప్పుడు దేవుడు మనల్ని నడిపించువాడై ఉన్నాడు. ఖచ్చితంగా తన నామముకు ఘనత రావలసిందే, ఆయనకు మహిమలు చెల్లించవలసిందే, స్తుతియు ఘనతయు మహిమలు ఆయనకి రావలసిందే. ఆయన చేయబోయే కార్యము, ఆయన చేస్తున్న కార్యము ఏదైనా సంపూర్ణమగును. హల్లెలూయా. అసంపూర్ణమైనది కానే కాదు, ఆయన కార్యములన్నీ కూడా సంపూర్ణమే. అందుకనే తన జనులైన వారికి నడుస్తున్నప్పుడు త్రోవ కనబడకపోవచ్చు, కానీ ఆ సముద్రములో మార్గమును, సముద్రపు అగాధ జలములలో ఆయన త్రోవను ఆయన ఏర్పరచువాడు, అందులో నుంచి ఆయన నడిపించువాడు. మరి తన దాసుడైన మోసే ఇశ్రాయేలు ప్రజలకు ఒక కాపరిగా ఉండి నడిపిస్తున్నప్పుడు ఆ కాపరిని కుడి చెయ్యి ఎత్తి సముద్ర వైపు చాపమని కుడి చెయ్యి పక్కన నిలబడినది సృష్టికర్త అయిన దేవుడే. హల్లెలూయా. గుర్రము మైదానంలో పరిగెత్తున్నట్లు తన జనులు తొట్టిల్లకుండా, చిన్న పిల్లలు ముసలివారు పడిపోకుండా అగాధ సముద్రములో దారిని ఏర్పరిచి నడిపించిన దేవుడు పశువులు మరి ఆ పల్లమైన స్థలములో నీళ్లు తాగి విశ్రాంతి తీసుకునటానికి అడవి జంతువులన్నీ కూడా పల్లమైన స్థలానికి వెళ్ళును, అక్కడ నీళ్లుంటును. అదే రీతిగా మనకు విశ్రాంతిని కలగజేయుటకై నడిపించు దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వేదనతోనూ బాధనతోనూ కన్నీళ్లతో ఉన్న మన జీవితంలో మనల్ని ఆ విధంగా నడిపించే దేవుడని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, అయితే మనం చూసినట్లయితే ఇక్కడ వారు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని మనం చూద్దాం. పరము నుండి చూడుము, మహోన్నతమైన నీ పరిశుద్ధ స్థలములో నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు వాత్సల్యు అణిగిపోయినే. ఏమనుకుంటున్నారంట? సముద్రాన్ని 2 పాయలు చేసేవి కదా, ఎందుకు నా జీవితంలో, నా కుటుంబంలో ఈ కార్యం కావట్లేదు? నిదానంగా ఆలోచన చేయండి. ఈ వాక్యంలో రాయబడిన ప్రకారం ఏముంది? పరమ నుండి చూడము అంటే మా పట్ల చూడమంటున్నారు. మహోన్నతమైన నీ పరిశుద్ధ స్థలము నుండి దృష్టించుము, అక్కడి నుంచి మమ్మల్ని చూడు. నీ ఆసక్తి ఏది? ఏమంటున్నారు ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజల నుండి ఆసక్తితో నడిపించావు కదా, మరి ఈనాడు నా పరిస్థితి ప్రతికూలంగా ఉంది, నా కుటుంబ కార్యాలు జరగట్లేవు, మరి ఏమైనా ఆసక్తి లేదా? ఇప్పుడు మన ఆసక్తి ఎలా ఉంటుందండి? మనం తరచుగా చెప్తున్న విషయమే. మొదట్లో మన ఆసక్తి అన్ని విషయాల్లో ఆసక్తి, సమయం అనక, అసమయం అనక, రాత్రి అనక, పగులనక, దూరం అనక, దగ్గర అనక ఆసక్తిని మనం చూపించుదుము. కానీ దినాలు గడిచిన కొలది మనం ఆసక్తిని చూపించకపోదుము. దేవుడు అలాంటి వాడా? అందరూ ఒకసారి ఆలోచన చేయండి. కొన్నాళ్ళు ఆసక్తిని చూపించి కొన్నాళ్ళు ఆసక్తి చూపించిన వాడా? దేవుడు ఎన్నడైనా మనల్ని నడిపించుటలో ఆయన ఆసక్తి కలిగిన వాడే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఆసక్తి లేకపోవచ్చు, మనకెవరికి ఆసక్తి లేకపోవచ్చు, కానీ దేవుడు ఆరంభములో ఆసక్తితో కార్యాన్ని ఆరంభించాడు, ఆ ముగింపు కూడా ఆసక్తితోనే దేవుడు చేస్తాడు. గట్టికి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇంకొక విషయాన్ని గమనిద్దాం. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతు అణిగిపోయేనా? అంటే ఏంటిది? నా మీద ఉన్న జాలి, ప్రేమ ఇంకా లేదా?
మనం అంటాం కదా, ఫస్ట్లో ఎంతో ప్రేమిస్తాము, ఎంతో జాలి కలిగిన దయ చూపిస్తాము, జాలి కలిగిన హృదయం కలిగి ఉంటాము. కొన్నాళ్ళకి మనం ఏమైపోతామంటే విరోధులం అయిపోతాం, శత్రువులం అయిపోతాము, ఒకరంటే ఒకరు పడని వారైపోతాము. అది మన స్వార్థమైన యొక్క కార్యములు బట్టి. దేవాది దేవుడు నిస్వార్థమైన ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. మానవుని యొక్క అతిక్రమను బట్టి, మానవుని యొక్క తప్పిదమును బట్టి అతడు బాధకు అప్పచెప్పుకుంటున్నాడే తప్ప దేవుడు ఎన్నడైనా కూడా ఆయన మహాకనికరమ కలిగిన దేవుడు. హల్లెలూయా. మహాప్రేమ కలిగిన దేవుడు. ఆయన వాత్సల్యము ఎన్నడూ ఉండే యొక్క విషయమై ఉన్నది. అయితే ఇక్కడ ప్రశ్నను మనము బాగా గమనించి ఈ విషయాన్ని మనం గమనిద్దాం ప్రియమైన వారలారా. ఇక్కడ ఒక ప్రశ్నాంతంగా మిగిలిన విషయాన్ని మనం బాగా గమనిద్దాం. నీ వాత్సల్యతో అణిగిపోయిన మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచున్నట్లు మా హృదయములను నువ్వెందుకు కఠినపరిచితివి? నీ దాసులము నిమిత్తము, నీ స్వాస్థ గోత్రము నిమిత్తము తిరిగి రమ్ము అని దేవుని పిలుస్తున్న సందర్భమై ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం బాగా చూసినట్లయితే మాకు తండ్రి నీవే, అబ్రాహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. ఇప్పుడు వీళ్ళు తప్పిపోయి దేవునికి విరోధంగా నడిచి ఆయన వాక్యానుసారంగా నడవకుండా ఇక్కట్లో పడుతున్నప్పుడు వీరు అనుకునే రీతిని ఇక్కడ మనము ఇప్పటి వరకు చూచాము. దేవుడు ఎలా జరిగించాడో తన కార్యాలు వాళ్ళే పలికిన విషయాలు మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు వీరేం చేస్తున్నారంటే, అబ్రాహాము ఎప్పుడో ఉన్నప్పుడు నువ్వు ఏర్పరచుకున్నావు, అతను పిలిచావు. అబ్రాహాము మాకు తండ్రి అయినప్పటికీ నీవు నాకు తండ్రివి. హల్లెలూయా. మాకు అక్షయమైన తండ్రివి. ఇప్పుడు వారు మమ్మల్ని ఎరగకపోయినను, ఇసాకు చూడట్లేడు, అబ్రాహాము వీరిని చూడట్లేడు, ఇసాకు వీరిని చూడట్లేడు, యాకోబుని వీరు చూడట్లేరు. వారు మనుషులు కాబట్టి వారు కాలం అయిపోగానే వారు వెళ్ళిపోయారు. కానీ ఎప్పటికీ చూచుచున్నది ఎవరంటే అబ్రాహాముకే తండ్రి అయిన సృష్టికర్త అనే దేవుడు మాత్రమే. మరి ఆరంభం మొదలుకొని అంతం వరకు ఒక తండ్రిలాగా మనం చూసే సృష్టికర్త అనే దేవుడు, సృష్టికర్త అనే దేవాది దేవుడు యెహోవా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మా తండ్రి నీవే, మాకు తండ్రివి నీవే కాబట్టి, మమ్మల్ని కాపాడువాడు నీవే కాబట్టి, మా జీవితంలో ఏం జరిగిందంటే నువ్వు ఒకటి చేశావు. అదేంటిదంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, యెహోవా నీ మార్గములు తిప్పి తిరుగునట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేసితివి? చూడండి, దేవుడు తన జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు, తన మార్గములో నడిపిస్తున్నప్పుడు, సముద్రం అడ్డొచ్చిన సమయంలో వీరు ప్రయాణం ఆగకుండా సముద్రంలోనే మార్గము త్రోవను చేసి సముద్రం దాటించాడు పితరుల సృష్టికర్తని దేవుడు. అంత గొప్ప దేవుడు, ప్రతికూలమైన పరిస్థితుల్లో మార్గమును చూపే దేవుడు వారికి ఉండగా, వీరు అలాంటి దేవుని నడిపింపు మార్గాన్ని విడిచి తన ఇష్టమైన మార్గాన్ని వారు ఏర్పరచుకొని వారు తిప్పుకున్నారు. కారణం, మార్గంలో నడిచే మనసు లేనప్పుడు మార్గం విడిచిపోనట్లుగా దేవుడే అలాంటి మనసు వారికి ఇచ్చేశాడు. చూడండి, వాక్యానుసారంగా నడవాలని మనకి ఇష్టం లేదనుకో, కొంతకాలానికి దేవుడు మనకు వాక్యానుసారంగా నడవని యొక్క మార్గాలే మనకు తెలియపరుస్తాడు. కష్టమైనా, ఇక్కట్లైనా, ఇబ్బందులైనా దేవుడు తన జనాంగాన్ని మార్గము లేని స్థలములో, అగాధములో మార్గము వేసి నీళ్లను విభజించి ఆయన తన ప్రజలను ఎలా నడిపించాడో, ఈరోజు నా పరిస్థితి ఇక్కట్లు ఇబ్బందులు ఉన్నా ఇందులో నుంచే మార్గాన్ని ఏర్పరిచి నన్ను నడిపించగలడు అని మన విశ్వాసం మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ వారు త్రోవ తప్పిన కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. మమ్మల్ని ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచున్నట్లు మా హృదయమును నువ్వెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము
నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరుగు రమ్ము. అంటే ఇక్కడ మనం బాగా చూసినప్పుడు మా హృదయమును నీవెందుకు కఠినపరిచితివి. చాలామంది హృదయాలు కఠినపరచడం అంటే ఎలా అంటే, ఉదాహరణకు ఆ రోజు సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు నీతో లేడా అని నేను అన్నాను అనుకోండి, ఉన్నాడులే అంటే మీకు అర్థం కావటం చెప్తున్నాను. పరిస్థితి మీరు వేరేగా అర్థం చేసుకోకండి. నేనే కావచ్చు, విశ్వాసులే కదా ఇలా అన్నారు. మీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆనాడు సముద్రం 2 పాయలు దేవుడు చేయలేదా? మరి ఆ యొక్క అగాధ నీళ్ళలో నుండి త్రోవను ఏర్పరచలేదా? దేవుడు వారిని దాటించలేదా? ఈరోజు సహోదరుడా సహోదరి, మన దేవుడు మనల్ని కాపాడలేడా అని మనం అన్నామనుకో, అప్పుడు వాళ్ళు ఏమనే పరిస్థితి అంటే, ఉన్నాడులే, ఏమున్నాడో ఏమో అంటే ఏందన్నట్టు, హృదయము కఠినమైపోయింది. హృదయం ఏమైపోయింది? ఏం చూస్తాడులే అంటే ఏంటిదంటే, ఆ వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు వేరుగా మాట్లాడుతుంటారనమాట. దాన్ని బట్టి ఏమైందంటే వారి హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. ఎన్ని కార్యాలు, దేవుని కార్యాల గురించి వాక్యం చెప్పినా విశ్వాసం ఏమాత్రం వారికి ఉండదు. కారణం ఏంటిదంటే, వారు మార్గమును చెరుపుకునే ఉద్దేశాలకు వారు హృదయం ఇచ్చినప్పుడు దేవుడే వారి హృదయాన్ని కఠినపరిచి ఇక దేవుని వాక్యం వైపు తిరగకుండా వారిని ఇష్టం వచ్చిన మార్గానికి వారు వెళ్ళునట్లుగా దేవుడు చేయును. అయితే ఒక విషయం ఏంటిదంటే, అలాంటి వారైనా సరే ఈరోజు, ఓ దేవా నీవే నా తండ్రివి, నీవు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడిన దేవుడవు, సముద్రములో మార్గమును చూపి వారిని క్షేమముగా నడిపించిన వాడవు. కాబట్టి ఆనాడు ఉన్న అబ్రాము ఈరోజు మమ్మల్ని చూడట్లేడు, ఇసాకు లేడు, యాకోబు లేడు. మా పితరులు ఒకవేళ ఈ తరములో మీ తల్లి భక్తురాలై ఉండొచ్చు, మీ తండ్రి భక్తుడై ఉండొచ్చు, మీ యొక్క ప్రియులు ఎంతో భక్తిగా ప్రార్థించేవారై ఉండవచ్చు, వారి కాలంలో ఎంతో భక్తి జీవితం ఉండినది. కానీ ఈరోజు అలాంటి భక్తి జీవితమును నువ్వు కోల్పోయి ఉండవచ్చు. అయితే ఈరోజు నిన్ను వారు చూడలేరు, ఎందుకంటే వారు మనుషులు కాబట్టి ఈ లోకం విడిచి వారు వెళ్ళిపోయిరి. అయితే అక్షయుడైన తండ్రి ఎప్పుడూ మనతో ఉండువాడు. కాబట్టి మన జీవితంలో ఇప్పుడు మనం ఎలుగెత్తి ప్రార్థించేది ఏంటిదంటే, మనం విజ్ఞాపన చేసేది ఏంటిదంటే, మనం తెలియపరిచేది ఏంటిదంటే, అయ్యా నువ్వే మమ్మల్ని కాపాడువాడవు, నీవే నా తండ్రివి, నన్ను కాపాడువాడవు అని ప్రతికూలమైన సమయంలో పూర్వకాలములో మోసేను తన యొక్క వారి మందను, కాపరుతో ఉన్న ఆ మందలను కుడి చేత పక్కన నిలబడి చెయ్యి పైకెత్తమని సముద్రము తన యొక్క బాహు చేత విభజించి వాటి మధ్యలో మరి మోసేతో వెంబడిస్తున్న ఆ యొక్క మంద అయినట్టు యొక్క ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చేసే పని అంటే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మనుచున్నారు. ఆమేన్. ఈ కష్టకాలంలో ఇంకా దినములేవో, మరి 1000 పరిపాలనలో తప్ప ఈ మధ్యకాలంలో భయంకరమైన స్థితి ఉంటుంది. అది ఎత్తబడిన వారు పరలోకానికి వెళ్ళి మరలా దిగి వచ్చి 1000 పరిపాలన తప్ప అంతకు మధ్యలో ఉన్న దినములన్నీ కూడా బహుఘోరమైనవి. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు త్వరగా రమ్మని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అందుకని వెంటనే ఈ విషయాన్ని ఎప్పుడైతే వారు తెలుసుకొని వారు మరలిరో, వెంటనే ఈ యొక్క సేవకుని నుండి దేవుని యొక్క దైవ జనుని నుండి ప్రియమైన వారలారా ఒక విజ్ఞాపన మరి చేయబడుతున్న విషయం 64వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. ఎలాంటి విజ్ఞాపన రాబోతుందో చూడండి. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువా నువ్వు రమ్మని వారు ప్రార్థించరో, ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రియమైన వారారా, ఆ ప్రార్థన మరి ఎప్పుడైతే వారి జీవితంలో అది జరిగిన వెంటనే ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని మనము చూస్తుంటున్నాం. ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వారు ఎలాంటి ప్రార్థన చేసి ఉన్నారో బాగా మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. మా హృదయమును నువ్వెందుకు కఠినపరిచితివి, నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రము నిమిత్తము తిరిగి రమ్ము. వెంటనే రమ్ము అని ఎప్పుడైతే పిలవటం జరిగిందో, విజ్ఞాపన ఏం జరుగుతుందంటే, నీవు గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక. ఇట్టి కార్యములు అనేకమైన ఉన్నవి.
ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగము పాపము నుండి శాపము నుండి విడిపించడానికి, మరి అనేక జనులను పాప శాపము నుండి పాప దాసత్వం నుండి విడిపించడానికి పరలోకములో ఉన్న సృష్టికర్త అనే దేవుడు భూమికి దిగి వచ్చిన కార్యం ఒకటి ఉన్నది. అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించి ఆయన తిరిగి లేచినప్పుడు, మూడవ దినమున తిరిగి లేచి పరలోకం ఆరోహణమైన తర్వాత మరి తన నిమిత్తము కనిపెట్టుకున్న యొక్క జనులు ఈ లోకములో ధైర్యవంతులుగాను సామర్థ్యం కలిగిన వారుగాను తన రాజ్య సువార్తను ప్రకటించడానికి, తన ప్రాణము పోయిన తన కొరకు సాక్షులుగా నిలబడటానికి, మరి వారిని బలపరిచి వారిని ఆదరించి నడిపించడానికి పరలోకములలో సృష్టికర్తని దేవుడు బలముగా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వారి హృదయంలో దేవుని సామ్రాజ్యాన్ని ప్రభువే స్థాపించను. ఆ పిదమట సృష్టికర్తని దేవుడు చేస్తున్న కార్యం ఇంకొకటి మనం చూసినట్లయితే, ఈ లోకంలో ఇలాంటి విశ్వాసములు వచ్చి రక్షించబడి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా విశ్వాసంలో ఎవరైతే పోరాడుతున్నారో, ఎవరైతే తన రాకొరకు కనిపెడుచున్నారో, ఆయన పరలోకము నుండి ఆయన మన కొరకు మధ్యాకాశములో మరలా ఆయన మన కొరకు దిగి రాబోతున్న కార్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గగనమును చీల్చుకొని నీవు దిగిరమ్మంటే ఇన్ని కార్యములు ఆయన తన జనుల పట్ల చేసే కార్యమున్నవి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విజ్ఞాపన ఆరంభమైనదో పరలోకములో ఉన్న సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారినే కాదు ఈ లోకాన్ని పాపము నుండి విడిపించుటకు పరము నుండి ఈ యొక్క భౌతికమైన యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క బబులోని దేశము నుండి విడిపించుట యొక్క ఆ యొక్క భౌతికమైన యొక్క కార్యమే కాదు, కానీ పాపములో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు పరము నుండి దిగి వచ్చెను. హల్లెలూయా. తన నిమిత్తము సాక్షులుగా ఉండు నిమిత్తము పరలోకము నుండి పరిశుద్ధాత్మను పంపించినప్పుడు దేవుని రాజ్యము వారి హృదయంలో స్థాపించను. వారు సామర్థ్యం కలిగిన వారముగాను శక్తి కలిగిన వారముగాను దేవునికి సాక్షులుగాను ఆయన దిగి వచ్చి వారిలో ఎప్పుడైతే నివసించనో సాక్షులుగా జీవించిరి. అదే విధముగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘము కొరకు ఆయన మధ్యాకాశానికి దిగి రాబోయే సమయం ఆసన్నమైనది. అందుకనే దిగి రమ్మని మన దేవుని సన్నిధిలో ఆత్మీయ పెళ్లి కుమార్తెయు రమ్మని మనము చెప్పవలసిన సమయం ఆసన్నమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రియమైన వారలారా, అందరూ కూడా తలలు వంచి ఈ సమయంలో మనమందరము కూడా తలలు వంచి దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ఈ విధముగా ఆ జనులైన వారు అప్పట్లో వారు ప్రశ్నగా ప్రశ్నించినప్పటికీ వారి హృదయపు కఠిన హృదయమును వారు ఎరిగిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒక స్వాస్థ్యమని వారు ఎరిగిరి. నీ స్వాస్థ్యమును కాపాడుటకు దిగిరమ్మని వారు ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేసిరి. హల్లెలూయా. వారి మనసులో ఆ విధముగా ఉండెను. వెంటనే యొక్క ప్రవక్త ఈ యొక్క విజ్ఞాపన పలుకులు పలుకుచున్నాడు. ఆయన గగనము చీల్చుకొని దిగి వచ్చునుగాక అని పలుకుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో ఈ భయంకరమైన విపత్తు నుండి, ఈ భయంకరమైన పరిస్థితుల నుండి ప్రభు త్వరగా రానై ఉన్నాడు. వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును. ఆయన మధ్యాకాశములో ఆయన దిగి రానై ఉన్న దేవాది దేవుడు ప్రభు రమ్మనుచున్నాడని యొక్క ప్రకటన గ్రంథము తెలియపరుస్తున్నది. ఆత్మీయ పెళ్లి కుమార్తె రమ్మనుచున్నారని యొక్క మాట రాయబడినది. మరణాతో అనగా ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఈ భయంకరమైన యొక్క పరిస్థితులు ఈ దినముల నుండి ప్రభు మనల్ని విడుదల చేటుగా ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ప్రభువా నీకు స్తోత్రం. ఓ కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఓ జీవము కలిగిన దేవా నీకు స్తోత్రం. ఓ ప్రభువా నీకు స్తోత్రాలు. నీవు త్వరగా దిగిరమ్ము ప్రభువా. మధ్య ఆకాశంలో వచ్చి ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని ప్రభువా విమోచించిన నీ యొక్క నిత్యరాజ్యములకు తీసుకుని వెళ్ళటకు మమ్మల్ని సిద్ధపరచు తండ్రి. హల్లెలూయా. మాలో కఠిన హృదయమును తొలగించు తండ్రి. అవిశ్వాసమును తొలగించు ప్రభువా. నీ స్వాస్థ్యమైన నీ జనులైన మేము నీవు త్వరగా రమ్మని పలుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,